ఈ భూమి ఇది ఉంది కదా, ఇది ఎన్ని ఎకరాల బిట్ అండి? ఇది 10 ఎకరాల బిట్టు సార్. ఇది ఒకటే చేరు 10 ఎకరాల బిట్టు సార్. 10 ఎకరాల బిట్టు. ఈ 10 ఎకరాల నుంచి ఎంత పంట తీసుకొని ఉంటారు మొత్తము? ఇప్పుడు ఇది సార్ 160 క్వింటాలు వచ్చింది సార్. ఇది 160 క్వింటాలు 16 చొప్పున వచ్చింది సార్. 16 చొప్పున వచ్చిందా? 2 సార్లు వచ్చింది సార్. 2 సార్లు కలిపి 2 సార్లు కలిపి 160 క్వింటాలు వచ్చింది. 160 క్వింటాలు. అందులో ఈ 10 ఎకరాల బిట్టు వరకు 369 వేసిన సార్. CCH క్రిస్టల్ కంపెనీ CCH 369 అనేది వేసుకున్నాం సార్. ఈ 10 ఎకరాల బిట్టు ఇందులో అంతటా బాగా వచ్చిందా? ఇందులో ఎట్లా వచ్చింది? అన్నిట్లో కంటే ఒక 2-3 క్వింటాలు పెంచే సార్. ఇది ఇందులో ఈ ఇత్తనం వరకు. ఈ ఇత్తనం నాకే కాదు సార్, ఏ సన్నకారు రైతులు వేసుకున్నా ఈ 369 అయితే బరాబర్ వేసుకుంటారు సార్. దాన్ని బట్టి బాగా వస్తుంది. నా అంతా చేసుకోకపోయినా సార్ వాళ్ళకు నాకు ఒక 16-18 వస్తుందంటే సార్ వాళ్ళకు 12కి తగ్గదు సార్. అది చేయని వాళ్ళకైనా ఇత్తనం బాగుంది సార్. ఇది ఇత్తనం మీకైతే అనిపించింది నెంబర్ 1 సార్. రైతు వారిగా ఎవరు మోసం చేయను సార్. ఉన్నట్టే చెప్తాం. మీకైతే మంచిగా వచ్చింది. నెంబర్ 1 దిగుబడి సార్. అసలు రాజీపడేది లేదు. కాటకైనా సరే, తీత కూలీకైనా సరే, ఏ ఇత్తనాలకి పోల్చుకుంటే సార్ 5 కన్నులు రావడం, మళ్ళీ గింజలు కొద్దిగా 8-9 రావడం, బరువు కూడా అసలు రాజీ లేకుండా కాటకు వస్తుంది సార్. ఇది ఇంకా ఎందుకు మర్చిపోతాం సార్ ఇత్తనానికి.